హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క అప్డేట్స్ ఏమైనా చూద్దాము. సో ఇది ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేసినాను. సో ఇది సెకండ్ వీడియో అనుకోండి, లేదంటే అప్డేట్స్ వీడియో అనుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్లింక్ ల్యాబ్స్లో వీళ్ళు 2 మిలియన్ యూజర్స్ అనేవాళ్ళు రీచ్ అయినారు అనేసి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ దట్ అండర్స్కోర్స్ అవర్ కమిట్మెంట్ టు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. Our team is working diligently every day, even on weekends, to enhance your experience, even as we addressed occasional unexpected issues that may arise. సో వీళ్ళు 1 బిలియన్ పీపుల్ని వీళ్ళ ఎకో సిస్టంలోకి తీసుకుని రావాలని అనుకుంటున్నారు. సో బ్రీఫ్గా ఈ ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే ఏంది, సో ఇది ఫ్రీ మైనింగ్. సో దీని గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం బ్యానర్ చూస్తే డీసెంట్రలైజ్డ్ హ్యూమన్ నెట్వర్క్స్ అని ఉంది. సో వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ద హ్యూమన్ నెట్వర్క్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ. Get and share your referral human code in the interlink kit chat. సో ఓకే, అది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో మీరు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ ఉంది. సో వెబ్సైట్లోకి వెళ్తే సో డీసెంట్రలైజ్డ్ హ్యూమన్ నెట్వర్క్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. సో ఇది మెయిన్గా ఏంటంటే, సో దీని మెయిన్ కోర్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పై నెట్వర్క్ని దీంతో కంపారిజన్ చేస్తే, సో పై నెట్వర్క్ అనేది లేయర్ 1 బ్లాక్ చైన్, అది కూడా ఫ్రీ మైనింగ్కే వచ్చింది. సో మళ్ళీకి దాని మీద యాప్స్ బిల్డ్ చేయొచ్చు. సో సేమ్ ఇథీరియం, సోలానా ఎట్లున్నాయో సో దాని మీద కూడా యాప్స్ బిల్డ్ చేయొచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో సో వాళ్ళు పై కాయిన్స్ని అక్కడ స్టేక్ చేసి సో వాళ్ళ యాప్ని బిల్డ్ చేసి దాన్ని వాళ్ళు లైవ్లో మెయిన్ నెట్లోకి తీసుకెళ్తారు అనమాట. సో దానికి ఎవరైతే నీ యాప్ని యూస్ చేసుకుంటారో సో మనకి పై కాయిన్స్ అనేది రివార్డ్గా మనకి పై ఎకోసిస్టంలో వస్తుంది. సో అది మెయిన్ పై ఎకోసిస్టమ్. ఓకే, పై నెట్వర్క్ మైనింగ్. సో ఇంటర్లింక్ నెట్వర్క్ వచ్చేటప్పటికే ఇది ఈకేవైసీ. మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో ఆధార్ కార్డ్ అని చేస్తున్నామో సో అలాగే బ్లాక్ చైన్ నెట్వర్క్లో కేవైసీ అనమాట ఇది. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం మెయిల్తో రిజిస్టర్ అయినప్పుడు సో మనము ఫేస్ స్కాన్ చేయాలన్నమాట. సో అది వెరిఫికేషన్ అవుతుంది. సో వెరిఫికేషన్ అయినాక అది ఏదైతే నువ్వు ఫేస్ వెరిఫికేషన్ చేస్తామో సో అదంతా కూడా బ్లాక్ చైన్లో రిజిస్టర్ అవుతుంది అనమాట. సో ఆ బ్లాక్ చైన్లో రిజిస్టర్ అవ్వడం వల్ల సో ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్దాం. interlinklabs.ai. సో వెళ్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనము సో రిజిస్టర్ అయిన తర్వాత సో ఇది ఓన్లీ కేవైసీకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్నే ఎవరన్నా బ్లాక్ చైన్లో వీళ్ళ ఐడెంటిటీని వెరిఫై చేయాలి, సో వీళ్ళు రియల్ హ్యూమన్సా కాదా సో అని చెప్పేదానికి ఇది ఇంటర్లింక్ అనేది మనకి ఇది అవుతుందన్నమాట. సో యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో పై నెట్వర్క్లో కూడా కేవైసీ ఉంది ఆల్రెడీ. సో వాళ్ళ ఎకో సిస్టంలో ఎవరైతే వచ్చి చేస్తారో సో వాళ్ళకి ఆ కేవైసీ ఉపయోగపడుతుంది. సో వీళ్ళు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది బ్రాడ్గా అంటే బ్లాక్ చైన్లోకి రేపు పొద్దున్నే అన్ని వెబ్ 2 అప్లికేషన్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్లోకి వస్తే సో వాళ్ళకి కేవైసీ అనేది అవసరం కదా. సో వాళ్ళు ఈ సర్వీసెస్ అనేది ఇస్తారనమాట, ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది. వాళ్ళు ఇప్పుడు మనకి మొబైల్ నుంచి ఫ్రీ మైనింగ్ చేసేదానికి ఇచ్చినారు అప్లికేషన్. సో దాన్ని మనం క్లిక్ చేస్తే ఎవ్రీ 4 అవర్స్కి మనము కాయిన్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ మనము ఫేస్ స్కాన్ చేస్తే అయిపోతుంది అన్నమాట కేవైసీ. సో అది ఫేస్ స్కాన్ ఏదైతే చేస్తుందో అదంతా వెళ్ళి బ్లాక్ చైన్ నెట్వర్క్లో రిజిస్టర్ అవుతుంది. సో ఇది మనం ఎంపవరింగ్ ద వెబ్ 3 విత్ ఏ సెల్ఫ్ ఓన్డ్ హ్యూమన్ నెట్వర్క్. సో ఇదంతా ఉందన్నమాట ఎకోసిస్టము. సో దీంట్లో ఇక్కడ మనం ఇప్పుడు దీంట్లో మనం మైనింగ్ అంటే మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ నెట్వర్క్ చూస్తే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, AWS, గూగుల్ ఫర్ స్టార్టప్స్. సో ఇదంతా మనం ముందు వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. గూగుల్ ఫర్ స్టార్టప్స్ అనే ప్రోగ్రాంలో కూడా వీళ్ళు ఇంటర్లింక్ ల్యాబ్స్ అనే వాళ్ళు స్థానం సంపాదించుకున్నారు. అలాగే గూగుల్ వాళ్ళు ఫండింగ్ కూడా ఇచ్చారనమాట. సో అది న్యూ టు స్ట్రీట్, ఓకే, ఫౌండరీ, ఖైబర్ స్వాప్, బిట్ వాల్యూ క్యాపిటల్, చైన్ లింక్. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి పార్ట్నర్స్. అట్ ది సేమ్ టైం కొంతమంది ఫండింగ్ కూడా చేసినారు. సో ద రియల్ టైమ్ మూమెంట్ ఆఫ్ వెరిఫైడ్ డిజిటల్ ఐడెంటిటీ. ఓకే, సో ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూస్తే వెరిఫైడ్ వాళ్ళు ఎంత ఉన్నారు, 13,79,463 ఉన్నారు. టోటల్ ఇంటర్లింక్ ఐడీస్ 20 lakhs అంటే 2 million వాళ్ళు రీచ్ అయినారని మనం ఆల్రెడీ ట్విట్టర్లో అప్డేట్స్ చూసినాం. సో హౌ టు గెట్ ద ఇంటర్లింక్ ఐడి? ఎంటర్ ద యాప్, స్కాన్ ద ఫేస్, వెరిఫైడ్ ద ఐడి, అంతే. సో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
సో ఇక్కడ ఒక ఐడి మీకు ఇష్టమైన నంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసి ఫేస్ని స్కాన్ చేసుకోండి. ఫేస్ని స్కాన్ చేసుకున్న తర్వాత ఓపెన్ ద యాప్, ఎంటర్ యువర్ బేసిక్ డీటెయిల్స్ అండ్ స్కాన్ యువర్ ఫేస్ ఫర్ ద సెక్యూర్ వెరిఫికేషన్. సో ఇలాగ వస్తుంది అనమాట. సో ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనే బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి అంతే. సో మళ్ళీ ఏదైతే రెఫరల్ కోడ్ అనేది ఉంటుంది, సో నేను మీ సెక్షన్ అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టింటాను. సో ఆ రెఫరల్ కోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ మైన్ ఐటీఎల్జీ, సో ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ రెఫరల్ కోడ్ అని అడుగుతుంది. సో అక్కడ నా కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఇంకా 0.05 హెచ్హెచ్పి హార్స్ పవర్ అనేది పెరుగుతుంది. ఎక్స్ట్రాగా 10 కాయిన్స్ అనేది ప్రతి మైనింగ్ సెషన్కి మీకు వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. సో అందుకని అది మర్చిపోద్దండి. సో ఏదైతే రెఫరల్ కోడ్ కింద ఉందో సో దాన్ని తీసుకెళ్ళి ప్లేస్ చేయండి రెఫరల్ సెక్షన్లో. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్, ఇవన్నీ అప్డేట్స్, సో వీళ్ళంతా ఎక్కడ రీచ్ అవుతున్నారు ఏమి, సో ఇదంతా కూడా. అలాగే వీళ్ళ యొక్క అంటే ఇప్పుడు ఐటీఎల్జీ మనం మైనింగ్ చేస్తున్నాం కదా, సో దీని కాయిన్స్ ఎక్కడ మనకి యూజ్ అవుతాయంటే ఇంటర్లింక్ ఐడి ఒకటి మనకి జనరేట్ అవుతుంది, ఇంటర్లింక్ యాప్, ఇంటర్లింక్ ఎస్డికే, ఇంటర్లింక్ చైన్. సో వీళ్ళది చైన్ ఉంది. సో దాంట్లో కూడా మనకి ఐటీఎల్జీ టోకన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంటర్లింక్ ఎస్డికేలో యూజ్ చేయొచ్చు. ఇంటర్లింక్ యాప్లో మనం ఇన్ యాప్ ఫీచర్స్ అనేవి ఒకటి ఉంటుంది అనమాట. సో రిలీజ్ అయినప్పుడు నేను చెప్తాను. సో దాంట్లో మనం యూజ్ చేయొచ్చు. ఇంటర్లింక్ ఐడి, సో ఇంటర్లింక్ ఐడి అనేది మనకి వెరిఫైడ్ ఐడి ఒకటి వస్తుంది కదా, సో అది ఇంటర్లింక్ ఐడి అనేది మనము రేపు పొద్దున్నే బ్లాక్ చైన్లో ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా కేవైసీ చేయాలన్నప్పుడు ఇంటర్లింక్ ఐడి ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇది మనం వెబ్సైట్లో చూసుకుంటే. ఓకే, సో ఇది వీళ్ళు 2 మిలియన్ రీచ్ అయినారు. సో అది యూజర్స్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 4 months. సో అది మెయిన్. ఓకే, 135K ఫాలోవర్స్ ట్విట్టర్స్ ఉన్నారు, 20,000 డిస్కార్డ్స్ ఉన్నారు, టెలిగ్రామ్లో 10,000 ఉన్నారు. ఓకే, చాట్ మెంబర్స్లో 40,000 ఉన్నారు. సో ఇది వీళ్ళు అప్డేట్ ఇచ్చినారు. వీళ్ళు మళ్ళీ కూడా స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అవ్వాలని ఉన్నారు, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో. సో అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని మనం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, సో వీళ్ళది డ్యూయల్ టోకెన్ ఉంటుందన్నమాట. సో ఐటీఎల్జీ టోకెన్ ఒకటి ఉంది, ఐటీఎల్ టోకెన్ అని ఒకటి ఉంది. సో ఐటీఎల్జీ ఎప్పుడైతే ఇప్పుడు మన మొబైల్ డౌన్లోడ్ చేసుకొని నా రెఫరల్ కోడ్ మీరు యూస్ చేస్తే మీకు 10 పాయింట్స్ ఐటీఎల్జీ 10 ఎక్స్ట్రా వస్తాయి. సో దాంతో కూడా మీరు డైలీ 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. సో అప్పుడు వెళ్ళి మీరు కూడా మైన్ ఐటీఎల్జీని క్లిక్ చేస్తే సో మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎన్ని ఉన్నాయంటే 100 బిలియన్ టోకెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం పైతో కంపేర్ చేస్తే అవి కూడా 100 బిలియన్ పైస్ ఉన్నాయి, కానీ సర్క్యులేటింగ్లో ఎన్నో ఉన్నాయి, 7 బిలియన్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో అది డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. 80% ఫర్ ద హ్యూమన్ నోడ్ మైనర్స్. దీంట్లో 100 బిలియన్లో 80 బిలియన్ టోకెన్స్ అనేవి ఎవరైతే మనం మైనింగ్ చేస్తామో వాళ్ళకి అలొకేట్ చేసినారు. 20% ఫర్ ద ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ అంటే ఎందుకంటే ఏదైనా వాళ్ళు ఒక బౌంటీ ప్రోగ్రామ్ ఇవన్నీ పెడతారు. సో దాంట్లో వాళ్ళకి 20 బిలియన్ టోకెన్స్ అనేవి వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఐటీఎల్ టోకెన్స్ అని మెయిన్ నెట్లో వస్తుందన్నమాట. సో అదెంత 10 బిలియన్ టోకెన్స్ ఉన్నాయి. 50% ఫర్ ద ఐటీఎల్జీ హోల్డర్స్. ఎవరైతే ఈ ఐటీఎల్జీని మైన్ చేస్తారో వాళ్ళకి 5 బిలియన్ టోకెన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 1:10 రేషియోలో ఉంది. అంటే నువ్వు 1000 ఐటీఎల్జీ టోకెన్స్ నీకు ఉంటే నీకు 100 ఐటీఎల్ టోకెన్స్ వస్తాయని మనకి ఇక్కడ జస్ట్ ఒక ఎస్టిమేషన్స్ మనం చేసుకుంటున్నాం అనమాట. ఇదే రేషియోలో ఇస్తారని మనకు తెలియదు, ఎలా ఇస్తారో కూడా మనకు తెలియదు. జస్ట్ ఓకే మనం ఒక ప్రైజ్ని మనం రీచ్ అవుతూ ఒక ప్రైజ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే, సో ఇప్పుడు $0.5 ఉంది పై ప్రైజ్. సో ఆ విధంగా మనం వేసుకుంటే సో మీకు జస్ట్ 1000 కాయిన్స్ ఇప్పుడు ఎక్కువ ఫాస్ట్ మైనింగ్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు మీరు చేసుకుంటే ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పై ఫ్రీ మైనింగ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఉన్నింది ఒక రోజుకి. సో ఇప్పుడు ఎంత ఉంది, ఒక పై కాయిన్ రావాలంటే 1 month పడుతుంది. సో అలాగే ఇప్పుడు మనం చాలా అర్లీగా ఉన్నాము. సో చేసుకోండి. సో ఐటీఎల్జీ టోకెన్స్ ఈ రేషియోలో కానీ ఇచ్చినట్టయితే సో మీరు ఎవరీ 1000 ఐటీఎల్జీ టోకెన్స్కి 1 ఐటీఎల్ టోకెన్ వస్తుంది. సో ఇప్పుడు $0.5 చేసుకున్నా కూడా మీకు 50. సో ఈరోజు కూడా మనం ఎవరిని రెఫర్ చేయకపోయినా కూడా 180 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తున్నాయి. ఒకరికి ఫేస్ వెరిఫికేషన్ చేసి రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి 180 ఐటీ టోకెన్స్ వస్తున్నాయి. సో 1:10లో చూసుకుంటే ఎంత వస్తుంది, 18 ఐటీఎల్ టోకెన్స్ ఉన్నట్టు. సో అది మీరు తెలుసుకొని ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేయండి. ఇంటర్లింక్ వర్సెస్ జియోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం
బ్లాక్ చైన్ టెక్నాలజీలో. సో సొలెనాతో పోల్చుకుంటే స్కేలింగ్ ఫాస్ట్ లైక్ సొలెనా, అంటే సొలెనాలాగే స్కేలింగ్ కూడా అవుతుందన్నమాట. బిట్కాయిన్తో పోల్చుకుంటే డిఫ్లేషనరీ మోడల్. యాపిల్తో పోల్చుకుంటే ఫేషియల్ స్కాన్ అండ్ సూపర్ యాప్ సిమిలర్ టు యాపిల్. ఆండ్రాయిడ్తో ఎయిర్పోర్ట్తో పోల్చుకుంటే హ్యూమన్ ప్యాడ్ యాజ్ ఐకానిక్ అండ్ ద ట్రెండీ యాజ్ ఎయిర్పాడ్స్. ఓకే, why the value of the ITLG? The more interlink grow, the more value for the ITLG. సో ఈ ఐటీఎల్జీ టోకన్స్ ఎక్కడెక్కడ వాడతారంటే ఓటింగ్కి, డిఏఓ ఓటింగ్ అనేది దాంట్లో వాడతారు. ట్రాన్సాక్షన్ ఫీజ్ ఆన్ ద ఐటీఎల్ఎక్స్, సో వీళ్ళది ఒక ఎక్స్చేంజ్ వస్తుంది. సో దాంట్లో మనం ఐటీఎల్జీ టోకన్స్ యూస్ చేసి మనం ఫీజుగా పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పే ఐటీఎల్జీ టు యాక్సెస్ టు ద ఎక్స్క్లూజివ్ మినీ యాప్ ఫీచర్స్. నేను చెప్పినాను కదా, సో ఇప్పుడు ఏదైతే ఐటీఎల్జీ మనం వాడుతున్నామో దాంట్లో అప్డేట్స్ వస్తాయి. సో అప్పుడు కొన్ని మినీ యాప్ ఫీచర్స్ అనేవి వస్తాయి. దాంట్లో మనం ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఐటీఎల్జీ టోకన్స్, ఇప్పుడు ఏదైతే మనం ఫ్రీగా మైనింగ్ చేస్తున్నామో అవి కావాలి. ఐటీఎల్జీ ద నెక్స్ట్ బిఎన్బి ఈత్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి గూగుల్ బ్యాకింగ్ ఉంది. ఇప్పుడే మనం చూసుకున్నాం. సో మెనీ పార్ట్నర్స్ ఉన్నారు. సో అది, సో ఈ ఇమేజ్ ఏం చెప్తుంది? సో 100 బిలియన్ ఐటీఎల్జీ టోకన్స్ ఉన్నాయి, 10 బిలియన్ ఐటీఎల్ టోకన్స్ ఉన్నాయి. సో దీని యొక్క యూటిలిటీ అండ్ దీని యొక్క యూటిలిటీ. సో ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్, ఐటీఎల్జీ హోల్డర్స్ విల్ బీ అలొకేటెడ్ విత్ ద ఐటీఎల్ టోకన్స్. అంటే ఎవరి దగ్గర అయితే ఐటీఎల్జీ టోకన్స్ మైనింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఐటీఎల్ టోకన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, 50% టోకన్స్. మిగతా వాళ్ళకి రావు. సో అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేయండి. మనకు ఖచ్చితంగా దీంట్లో మిస్ అయిన ప్రతి ఒక్కరూ చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. అందరికీ డబ్బులు రావాలి, అందరికీ వస్తుంది. నమ్మండి, ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ప్రాజెక్టు చాలా గొప్పది. పై నెట్వర్క్ వేరు, ఐటీ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది వేరు. ఓకే, సో పైలో ఎవరైతే మనం కాలేదో సో దీంట్లో చేసుకోవచ్చు. దీంట్లో కూడా విషయం ఉంది. సో గూగుల్ బ్యాకింగ్ ఉంది మెయిన్గా. సో వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నారు. సో 2 మిలియన్ 4 మంత్స్లో, అంటే మీరు అర్థం చేసుకోండి, 2 మిలియన్ డౌన్లోడ్స్, 2 మిలియన్ మెంబర్స్ యాక్టివ్గా మైనింగ్ చేస్తున్నారు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత దీనికి ఇది ఉందనేది. సో నేనైతే దీన్ని పూర్తిగా నమ్ముతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బీ బిగ్గర్ దాన్ పై నెట్వర్క్. సో అందరూ చేసుకోండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఇంకా 10 పాయింట్స్, 10 ఐటీఎల్జీ టోకన్స్ ప్రతి సెషన్లో వస్తాయి. సో డోంట్ మిస్ ఇట్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అబౌట్ ద ఇంటర్లింక్ నెట్వర్క్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.